కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఎడవల్లి గ్రామంలో దళితుల భూమి 416 ఎకరాలు స్వాధీనం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వరా అని చెప్పి మేము అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చిన భూములు లాక్కుంటున్నారు. గ్రానైట్ పడిందని ఆ గ్రానైట్ లీజు దళితులకే వచ్చు కదా. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, 20-30 కల్లా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పారిశ్రామికవేత్త అంటున్నాడు. మొన్నప్పుడు ఆ ఎడవల్లి గ్రామంలో 120 కుటుంబాల్లో 120 పారిశ్రామికవేత్తని గ్రానైట్ వ్యాపారం చేయొచ్చు కదా. అలా కాకుండా 2 పాలక కులాలకు చెందిన వాళ్లే ఆ గ్రానైట్ భూముల్ని దోచుకోవటానికి ప్రభుత్వం సహకరిస్తుంది. అందువలన వాళ్ళకి ముడుపులు అందుతున్నాయి. ఈ రోజున ఉన్నట్టు ఖనిజ సంపద అంతా రేపు బాక్సైట్ కూడా, మన విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ కూడా ట్రైబల్స్కి వాళ్ళు ఇచ్చినట్లయితేనే, వాటా ఇచ్చినట్లయితేనే, అమరావతి రైతులకు ఎట్లయితే ఎకరానికి 1400 గజాలు ఇచ్చారో, ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు ఎలా అయితే ఇస్తున్నారో, అదే మాదిరిగా మీరు ఎక్కడ ల్యాండ్ తీసుకున్నా భూమి ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాటా పరిశ్రమల్లో మనం కోరినప్పుడే ఈ పరిశ్రమలు ఇట్లా అన్యాక్రాంతంగా, ఈ భూమి అన్యాక్రాంతంగా ఉంటాయి. ఈ రోజున ఇక్కడ 22,000 ఎకరాలు ఇచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1400 గజాలు చొప్పున స్థలం ఇవ్వమనండి. అదాని ఇస్తాడా, మోడీ ఇస్తాడా, చంద్రబాబు ఇస్తాడా నిర్ణయించుకోమనండి. అప్పుడే దానికి ఉద్యమిస్తేనే వీళ్ళ ఆటలు కట్ అవుతాయి. ఇలాంటి పరిస్థితి కేరళ లాంటి రాష్ట్రంలో జరగదు. ఇలాంటి పరిస్థితి మాయావతి ఏలినటువంటి ఉత్తరప్రదేశ్లో జరగలే. అక్కడ దళితులకి ఆమె 3 ఎకరాల భూమి ఇచ్చింది. మొత్తం ఎంప్లాయ్మెంట్ అంతా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ మన ప్రజల కోసం చేసింది. ఇక్కడంతా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్. రేపు పొద్దున మీకు తెలుసు, గంగవరం పోర్ట్లో లోకల్ ఉద్యోగస్తులను అందరినీ తీస్తారు. అందరూ బయట వాళ్ళే. రేపు పొద్దున స్టీల్ ప్లాంట్ వెళ్తే స్టీల్ ప్లాంట్లో అందరూ బయట వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఎవరు వీళ్ళని ఒక్కళ్ళు కూడా ఎంటర్ కానీ ఎవరు. ఇక్కడ చీఫ్ మినిస్టర్ని కూడా బయట నిలబెడతారు ఈ గేటు పక్కనే. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అక్కడ కాకినాడ పోర్టులో బయట నిలబెట్టారు. అదే జరుగుతుంది. ఇది ఏ రకమైనటువంటి పాలన ఆలోచించుకోవాలా. మీకు భయం ఉంటే, కేసులు భయం ఉంటే తప్పుకోండి. వేరే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, దమ్మున్నాడు ముఖ్యమంత్రి అవుతాడు, రాష్ట్ర సంపదను పాటిస్తాడు. అంతేగాని కేసులకు భయపడి రేపొద్దున ఈడీ ఏం చేస్తుందో నా మీద, నన్ను మళ్ళీ లోపల పెడతారనే భయంతో ఎందుకు ఈ రాజకీయాలు? ఎవరి కోసం ఈ రాజకీయాలు? ఇది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు 2 పార్టీలు, అటు వైసీపీ ఇటు టీడీపీ, ఈ 2 పార్టీల వల నుంచి మనం బయటకు కనుక తప్పుకోకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మరింత నాశనం, మనం అంతా భిక్షగాళ్ళగా తయారవుతాం. వీళ్ళంతా ఇక్కడ అదాని ఇక్కడ నడుపుకుంటా ఉంటే మనం అక్కడ ఏదో చిన్నగా అడుక్కు తినాల్సినటువంటి పరిస్థితులు ఉత్తరాంధ్ర ప్రజలకి దాపురిస్తుందని చెప్పి ఖచ్చితంగా మనం అందరం కలిసి ఈ ప్రయత్నాన్ని వమ్ము చేద్దాం. స్టీల్ ప్లాంట్ రక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ.